మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారం ఇప్పటికే అటు మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చాన్యాంశంగా మారింది అంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా జనరేటర్లో పంచదార వేశారంటూ విష్ణు, అతని అనుచరులపై మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆసక్తికరంగా మారింది అంటున్న వేళ మోహన్ బాబు భార్య ఎంట్రీ ఇచ్చారు. అవును, మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయగా తనకు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతరం ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. లైసెన్స్ రివాల్వర్లు సరెండర్ చేయడం, జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదవ్వడం, ఇటీవల తమ తల్లి బర్త్డే రోజు కేకు ఇచ్చే నెపంతో ఇంట్లోకి వచ్చి జనరేటర్లో పంచదార వేశారంటూ విష్ణు, అలాగే అతని అనుచరులపై మనోజ్ ఫిర్యాదు చేయడంతో మరోసారి మొదలైంది ఈ వార్త. ఇక ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు భార్య మంచు నిర్మలా మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా SHO పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి లేఖ రాస్తూ కాపీ టు అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వరం డిప్యూటీ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్ అని వెల్లడించారు. శ్రీయుత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహడీ షరీఫ్ పోలీస్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, రెస్పెక్టెడ్ సర్ అండ్ మేడం, నేను అనగా మంచు నిర్మలా మోహన్ బాబు, వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, వయసు 64 సంవత్సరాలు, నివాసం జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికొచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ కూడా చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. మా ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయమని వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఏ మాత్రం లేదు. విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో ఉన్న సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు అని మీకు తెలియజేస్తున్నాను అన్నారు. ఇట్లు మంచు నిర్మలా మోహన్ బాబు.